విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మొన్న మధ్యకాలంలో మా బంధువుల ఇంట్లో పెళ్లికెళ్ళినప్పుడు దూరపు బంధువు ఒక ఆయన కలిశారండి. మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ చదివి ఏదో కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. మెల్లిగా సొంత వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారట. అందరం కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎవరో ఆయన్ని అమెరికాకు ఒకసారైనా వెళ్ళారా అని అడిగారు. ఈ 15 ఏళ్లలో వ్యాపారం పని మీద కనీసం 120 సార్లన్నా వెళ్ళుంటాను అన్నారు ఆయన. అదేదో పక్క జిల్లాలోకి వెళ్ళొచ్చినంత మామూలుగా అంటూ ఉంటే మా అందరికీ ఆశ్చర్యం వేసిందండి. సరే, ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి లావణ్య గారు. వారు ఈరోజు మనకి గోల్డ్ ప్రింటింగ్ ఎలా వేసుకోవచ్చో చూపిస్తారట. ఇది మనం శారీస్ మీద కావచ్చు, డ్రెస్సెస్ మీద కావచ్చు, ఇంకా అంటే బెడ్షీట్స్ మీద, కర్టన్స్ మీద కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది. మరి ఇది ఎలా వేస్తారో చూస్తూ మనం నేర్చుకుందాం. హాయ్ లావణ్య. హాయ్ శీలా. మరి ఈ రోజు మన సకులకి గోల్డ్ ప్రింటింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తా అన్నారు. అంటే దేంతో చూపించబోతున్నారు? బ్లాక్స్ తోనా? ఎలాగా? బ్లాక్స్ తోటే. బ్లాక్స్ యూజ్ చేస్తాం. బ్లాక్స్ యూజ్ చేస్తూ గోల్డ్ ప్రింటింగ్, గోల్డ్ పౌడర్, బైండర్ తో చూపిస్తాను. ఓకే, మరి అయితే ఇది చేసే ముందు కావాల్సిన మెటీరియల్ చెప్పేస్తారా? చెప్తాను. నెట్ క్లాత్, జూట్, గోల్డ్ పౌడర్, బైండర్, ఫిక్సర్, వాటర్, క్లాత్, బ్లాక్స్. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. మరి చేద్దాం. ఫస్ట్ బైండర్ 20 గ్రామ్స్ తీసుకోవాలి. దీనికి ఇంత తీసుకోవాలని ఉంటుందా? ఉంటుందండి. 20 గ్రామ్స్ బైండర్, ఓకే, 20 గ్రామ్స్ గోల్డ్ పౌడర్. ఓకే, బైండర్ గోల్డ్ పౌడర్ రెండు ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. ఈక్వల్ రేషియో తీసుకోవాలి. ఫిక్సర్ మాత్రం 2 గ్రామ్స్, వాటర్ ఒక 3 గ్రామ్స్. ఓకే, వాటర్ కూడా ఉంటుందా? వాటర్ కూడా ఉంటుంది. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మన గోల్డ్ పౌడర్ ఒకటే దొరుకుతుందా? సిల్వర్ కలర్, సిల్వర్, కాపర్ 3 కలర్స్ దొరుకుతాయి. ఏదైనా ఇలాగే మిక్స్ చేసుకోవాలి. ఓకే, కలర్స్ డిఫరెన్స్ ఉంటుంది కానీ ప్రొసీజర్ మాత్రం ఇదే సేమ్ ఉంటుంది. ఇవి యూజ్ చేయడం కూడా డార్క్ కలర్స్ అయితే బాగుంటుంది. అంటే వేసేది ప్రింటింగ్ వేసే కలర్ అంటారా? అవునా. ఫిక్సర్ 2 గ్రామ్స్ అన్నారు కదా? 2 గ్రామ్స్. ఓకే, అందుకే కొన్ని చుక్కలు మాత్రమే తీసుకున్నారు. వాటర్ ఎన్ని గ్రామ్స్ అన్నారండి? 3 గ్రామ్స్. 3 గ్రామ్స్. బాగా ఇలా మిక్స్ చేశాక జూట్ పైన నెట్ క్లాత్ వేసి దాని మీద గోల్డ్, ఇప్పుడు కలిపిన గోల్డ్ కలర్ ఉంది కదా, దాన్ని ఇలా వేసి బాగా నీట్గా ఇలా గట్టిగా పేస్ట్ లాగానే ఉంటుందండి ఇది? పేస్ట్ లిక్విడ్ రూపంలో ఏమీ ఉండదు మనకి. ఓకే, మనకు కావాల్సినంత వరకు దీన్ని మంచిగా నీట్గా ఓకే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కిందికి ఇలా మొత్తం అంటే అలా రావాలా? అలా ఉంటే మనకు చాలా వరకు, చాలా సేపు వరకు కలర్ ఉంటుందా? అంటే ఎన్నిసార్లు బ్లాక్స్ మనం అందులో ముంచిన వరకు వస్తుంది. తర్వాత మనకు బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకొని క్లాత్ తీసుకొని ప్రింట్ చేయడమే. ఈ క్లాత్ కూడా పెట్టేటప్పుడు కింద థిక్ క్లాత్ వేసి తర్వాత స్టిఫ్గా ఫిట్ చేసి ఇలా క్లిప్స్ కానీ పిన్స్ కానీ ఏవైనా ప్రింట్ చేస్తే నీట్గా వస్తుంది. ఓకే, క్లాత్ ఎక్కడ మూవ్ అవ్వకుండా ఫిక్స్ చేయాలి. మనం ఇలా ఫిక్స్ చేశాక దీన్ని బార్డర్ డిజైన్ కానీ, మనం ఫ్లవర్స్ లాగా కానీ బ్లాక్ తీసుకొని ఇలా ప్రెస్ చేసి గోల్డ్ ప్రింట్ని మనం ప్రింట్ చేయడమే. ప్రింట్స్ వేసుకోవడం అంతే. బార్డర్ వేస్తే బార్డర్కి లైన్ వేసుకుంటే ఇష్టం, లేదంటే డైరెక్ట్గా కూడా వేయచ్చు. ఓకే, మనకు బార్డర్స్ డిజైన్స్ కూడా దొరుకుతాయి కదండి ఇందులో? దొరుకుతాయండి. బార్డర్ డిజైన్ దొరుకుతుంది, ఫ్లవర్స్ దొరుకుతాయి, మన ఇష్టం. ఇలా లైట్గా పెన్సిల్తో మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది, డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. లేదు ఐడియా ఉంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇది మనకి వాష్ చేసిన తర్వాత ఇంతే ఉంటుందా? కొంచెం కలర్ ఏమైనా పోతుందా? అంటే ప్రింట్ ఏమైనా పోతుందా? ఏం పోదండి, ఏం పోదు. దీన్ని ప్రింట్ చేశాక రివర్స్ లో ఐరన్ చేయాలి. ఐరన్ చేయాలి ఒక 24 అవర్స్ తర్వాత ఐరన్ చేయాలి. ఏం పోదు.
దాని తర్వాత వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకోవచ్చు. మళ్ళీ బార్డర్ ఇలా వేసాక అక్కడక్కడ శారీ మీద అక్కడక్కడ అలాగా ఫ్లవర్స్ లాగా వేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. పెయింటింగ్ అయితే టైం పడుతుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో శారీ మొత్తం ప్రింట్ చేసేసుకోవచ్చు. మనం డిజైన్ ఒకే డిజైన్ కాకుండా డిజైన్స్ మార్చి కూడా కొద్దిగా డిజైన్ డిఫరెంట్గా అనిపించాలంటే ఒక 2-3 డిజైన్స్ మార్చి వేయచ్చు. వేరే డిజైన్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయొచ్చు. ఇష్టం. అవి కొంచెం లతల్లాగా కనిపిస్తున్నాయి. మనం ఎన్ని డిజైన్స్ మార్చిస్తే అంత వెరైటీగా ఉంటుంది చీర. ఓకే, చిన్న చిన్న బ్లాక్స్ దొరుకుతాయి మనకి. కొంచెం ఎక్కువ ప్లేస్ కవర్ చేయాలంటే పెద్ద పెద్ద బ్లాక్స్ కూడా దొరుకుతుంటాయండి. పెద్దవి దొరుకుతాయి, చిన్నవి దొరుకుతాయి. ఫుల్ ప్రింట్ శారీ మొత్తం డిజైనింగ్ ఫుల్గా కనిపించే అలా డిజైన్స్ దొరుకుతాయి. మీకు ఎలా కావాలంటే డిజైన్స్ అలా డిజైన్స్ దొరుకుతాయి. మనం తీసుకొని ప్రింట్ చేసుకోవడమే. ఓకే, ఇంకా అయిపోయినట్లే కదా? అయిపోయిందండి. ఓకే అండి, అయితే ఈరోజు మన చక్కలకి చక్కగా గోల్డ్ ప్రింటింగ్ ఎలా వేసుకోవాలో చూపించారు. అంటే చూపించడమే కాకుండా ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని బాగా చెప్పారండి. మరి ఇలా కంప్లీట్ చేసిన ఏమైనా తెచ్చారా? శారీ తెచ్చానండి, కంప్లీట్ చేసింది. చూద్దాం. నేను డిజైన్ చేసిన శారీ తీసుకొచ్చానండి. ఓకే, మంచిగా మెరూన్ మీద గోల్డ్ ప్రింట్ చేశారు. చూడటానికి పట్టు శారీలా కనపడుతుంది. టస్సర్ శారీ అండి, టస్సర్ సిల్క్ మీద చేశారు. చూడడానికి అచ్చం పట్టులాగే కనపడుతుందండి. ఇది శారీ అంతా ఇలా ఫ్లవర్స్ మధ్యలో లైట్ గా బూటా వచ్చింది. సర్కిల్స్ లాగా, రౌండ్ సర్కిల్స్ లాగా చేశారు. స్పైరల్ బాగుంది. అంటే అంచులంతా కూడా గోల్డ్ తో బార్డర్ వేసాను. ఓకే, ప్లెయిన్ గా వదిలేకన్నా ఇలా బార్డర్ తో చేస్తే కొద్దిగా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఓకే, మరి దీని పళ్ళు ఎలా డిజైన్ చేశారు? ఇది పళ్ళు అండి. ఓకే, పళ్ళు అంతా కొంచెం పెద్ద ఫ్లవర్స్ వేసారా? ఫ్లవర్స్ వేసి లైట్ గా బార్డర్ వచ్చింది. ఫ్లవర్స్ అన్ని ఫుల్ గా వచ్చాయి. ఓకే, దీనికి ఒక బ్లాక్ లాగా దీనికి ఒక పార్టీషన్ ఇచ్చారన్నమాట బార్డర్ తో ఇచ్చాను. ఓకే అండి, బాగుంది. ఇది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇక్కడ తీసుకున్న సర్కిల్స్ ని ఇక్కడ ఫ్లవర్స్ లాగా మిడిల్ లో ఇచ్చేసాను. ఇలా కూడా చిన్న చిన్నగా ఫుల్ గా కనిపించేట్టుగా చేశారు. ఓకే అండి, బాగుంది. అయితే గోల్డెన్ ప్రింట్ తో చక్కగా మనం శారీస్ ని కొంచెం ఇంచుమించు పట్టు శారీస్ లాగా చేసుకోవచ్చు. టస్సర్ సిల్క్స్ మీద మనం చేసుకుంటే బాగుంది మేడం, మంచి చూపించారు. చూసారు కదండి, గోల్డెన్ ప్రింట్ ని యూజ్ చేస్తూ శారీస్ ని ఇలా అందంగా తయారు చేసుకోవచ్చు అనమాట. బాగుంది కదా? సో థ్యాంక్ యూ లావణ్య గారు. థ్యాంక్ యూ. వెల్కమ్.